గుంటూరు సంపత్ నగర్ మరియు శ్రీనివాసరావు తోట అచ్చయ్య ధాబా సెంటర్ నందు గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, మంచి పంటలు పండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నామని, 18వ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు 22వ తేదీన లడ్డూ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని, దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమాన్ని, లడ్డు వేలం పాటను నిర్వహించడం జరుగుతుంది. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరానికి సంబంధించి రేపు 18వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 22వ తారీఖున లడ్డు వేలం పాటం జరుగుతుంది. మరి కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి వినాయక చవితి కార్యక్రమంలో ఉదయం పూజ నిర్వహించడం జరిగింది. దేవుణ్ణి ఒకటే ప్రార్థించడం జరిగింది. మరి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలను నిరాశ్రయులందరికీ ఆత్మస్థైర్యం కల్పించాలని, వారికి మరింత ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇవ్వాలని వినాయకుడిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ వినాయక విఘ్నేశ్వరుని ప్రార్థించడం జరిగింది.